హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ చూసినట్లయితే సెన్సెక్స్ 29 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,967 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 14 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,945 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 171 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 49,087 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 98 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 49,751 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 106 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 20,969 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే పర్సిస్టెంట్ 4% పెరిగింది. సోనా బిఎల్డబ్ల్యూ 3% పెరిగింది. ఎల్టీఐ మైంట్రీ 3% పెరిగింది. ఫీనిక్స్ మిల్స్ 3% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే ఎన్బిసిసి ఇండియా 5% కరెక్ట్ అయింది. కళ్యాణ్ జ్యువెలర్స్ 4% కరెక్ట్ అయింది. హెచ్ఎఫ్సిఎల్ 3% కరెక్ట్ అయింది. హిందుస్థాన్ ఏరోనాటికల్ 3% కరెక్ట్ అయింది. ఇవాళ సెషన్లో ఇండిసెస్ అన్నీ వాలటైల్ సెషన్ని కొనసాగించాయి. సెన్సెక్స్ కానీ నిఫ్టీ, స్మాల్ క్యాప్స్ అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్లు కూడా నష్టాల్లో ముగిశాయి. స్టార్టింగ్ వోల్టైల్గా స్టార్ట్ అయినా కొంతవరకు రికవర్ అయ్యాయి, బట్ ఎండ్ మాత్రం నష్టాల్లోనే స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 29 పాయింట్స్ కరెక్ట్ అయ్యి, అలాగే నిఫ్టీ 50 14 పాయింట్స్ కరెక్ట్ అయ్యి, అలాగే బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎండింగ్కి వచ్చేసరికి 0.2% కరెక్ట్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 1.7% అనేది కరెక్ట్ అయింది. ఇవాళ సెషన్లో ఏషియన్ మార్కెట్స్ కూడా మనకి మిక్స్డ్గా ట్రెండ్ అనేది కొనసాగించడం వల్ల మన మార్కెట్స్ అనేవి వోల్టైల్గా రేంజ్ బౌండ్గా మనకి ట్రేడ్ అయ్యాయి. అలాగే ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ కూడా కొంచెం కాషియస్గా ఉండాలి. దాని రిజల్ట్ అవుట్పుట్ అనేది మనకు రేపు తెలుస్తుంది. ఎండింగ్కి వచ్చేసరికి ఈ వీక్నెస్ నుంచి ఆల్మోస్ట్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ రికవర్ అయ్యాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.2% కరెక్ట్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది 1.7% కరెక్ట్ అయింది. ట్రెంట్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎంఎన్ఎం, అల్ట్రాటెక్ సిమెంటు, భారత్ ఎలక్ట్రానిక్స్ ఇవి మేజర్గా నష్టపోయిన షేర్లలో ఉన్నాయి. అలాగే టెక్ మహీంద్రా, విప్రో, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ ఇవి లాభాల్లో కొనసాగాయి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎటువంటి రియాక్షన్ అనేది లేదు. మా కంటెంట్ నిజంగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వ్యూవర్షిప్ ఆల్మోస్ట్ బాగా తగ్గుతుంది. ఇది మాకు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. మీ పాయింట్స్ మీకు ఎలాగే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకుంటే మీ కమెంట్స్ అనేవి ఖచ్చితంగా మీ ఇన్పుట్స్ మేము తీసుకుంటాం. దయచేసి కమెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.